안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూసేయండి. సో ఇంకెందుకు లేట్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. లీషన్ యాన్ని పక్కకి లాక్కుని వస్తాడు. ఇంకా అంటాడు, ఇక్కడ ఇది నా రాజ్యం, నువ్వు నా రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళని లాక్కుని వెళ్ళిపోతున్నావు. అప్పుడు యాన్ అంటుంది, ఏంటి నీకు నాకు ఇంతకుముందు రిలేషన్షిప్ ఉందని చెప్తానని భయపడుతున్నావా? పర్లేదులే, నా నోటి నుంచి ఆ చెత్త నేను చెప్పుకోలేను కానీ జరుగు అని అంటుంది. కానీ దానికి లీషన్ అంటాడు, ఆ రోజు సీఈఓని కలిసావు చూడు, అతను మా అన్నయ్య, ఇంకా హీరోయిన్ అతని ఫస్ట్ లవ్ అని చెప్తాడు. అప్పుడు యాన్ అంటుంది, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు ఎక్కువ కాంప్లికేట్ చేయకు అని అంటాడు. దానికి యాన్ అంటుంది, అచ్చా నేనెందుకు చేయాలి అలాగా? అప్పుడు లీషన్ అంటాడు, నిన్ను ఫైర్ చేపిస్తాను ఒకవేళ నువ్వు అలా చేయకపోతే. అవునా, ఎలా చేపిస్తావమ్మా, నీకు ఇటాలియన్ రాదు కదా? ఒకవేళ నువ్వు చెప్పడానికి వెళ్ళినా నీకన్నా ముందే నేను చెప్పేస్తాను, నీ మాటలు ఏవి నమ్మొద్దని. అప్పుడు అంటే దానికి లీషన్ అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీ గురించి అయితే ఐ డోంట్ కేర్ అనుకో, కానీ నేను ఒక వ్యక్తిని వెతుకుతున్నాను, అందుకే నేను ఆ వ్యక్తిని వెతకడం కోసం జాబ్ చేసుకుంటూ వెతుకుతాను. నువ్వు అనుకుంటున్నావా అతను నిన్ను కలవాలనుకుంటాడని? వింత ఏంటంటే అంత చిన్న ఊర్లో ఎవరికి తెలియదు అతను ఎలా ఉంటాడో. ఇంకా అతను నీకు ఎప్పటికీ కనబడలేదు, ఎందుకని? అతను నిన్ను చూడాలనుకోవట్లేదేమో అని అంటాడు. దానికి యాన్కి కోపం వచ్చి లీషన్ కాలు మీద గట్టిగా తొక్కేస్తుంది. మరోవైపు హీరోయిన్ బయటకు వచ్చి తన ఫోన్ని చూస్తుంది. అది చూసి చాసియాన్ ఒక పోస్ట్ చేస్తుందన్నమాట, ఏడుస్తున్నట్టు. తనని కలవడానికి హీరోయిన్ చాసియాన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చాసియాన్ స్కూల్లో ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ టేబుల్ మీద వచ్చి చూసేసరికి ఫేక్ టీయర్స్ ఒక బాటిల్ కనబడుతుంది. ఏంటి ఈ ఫేక్ టీయర్స్తో నువ్వు సింపతిని కొట్టేద్దాం అనుకుంటున్నావా? అప్పుడు చాసియాన్ అంటుంది, ఆ కమెంట్ సెక్షన్ చూసావా, ఎంతమంది ఎంత చెడ్డగా బ్యాడ్గా రాశారో. ఏంటి హీరో నేను ఇక్కడికి పంపించాడా నన్ను ఏం చేస్తున్నాను అని చూడటానికి? అప్పుడు హీరోయిన్ అంటుంది, అలా పారిపోయేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కూడా చెప్పొచ్చు కదా, అయినా నువ్వు స్కూల్కే రావాలనుకున్నావని నాకు కూడా అర్థమైంది. అయినా హీరో ఒప్పుకున్నాడు కదా నువ్వు అది చేయనంటే, మరి ఎందుకు ఇలా పారిపోయావు? అప్పుడు చాసి అని అంటుంది, పైకి అలా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్, ఒకవేళ నేను ఏది చెప్పినా అది చేసేస్తే బిజినెస్ ఫెయిల్ అయిపోతే. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏ నువ్వు కంగారు పడుతున్నావా అతని గురించి? నువ్వు చిన్న దానివైనా ఒక స్పోర్ట్స్ పర్సన్వి, నువ్వు దేశాన్ని తరపు నుంచి ఆడతావు, మరి నువ్వు అడిగింది ఎందుకు చేయడు? అప్పుడు చాసి అని అంటుంది, నిజం చెప్పనా నేను ఎలా ఫీల్ అవుతున్నానో అని అంటుంది. అప్పుడు తన బ్యాగ్ని తను తీసేస్తుంది. ఆ బ్యాగ్ తీసేసాక ఆ డెస్క్ మీద అందరూ తనని తిడుతూ రాశారనమాట. అక్కడ అన్నీ తన గురించి బ్యాడ్గానే రాశారు కానీ ఒక్కటి కూడా మంచిగా రాయలేదు. నాకు ఏదైతే మనీ వచ్చేదో అది కోచింగ్కి కట్టేదాన్ని. ఇంతకుముందు వాళ్ళు నన్ను నేషనల్ ఫేరీ అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా అంటున్నారు. నేనేమి చిన్న పొజిషన్లోనో లేను, నేను ఒక సీనియర్ నేషనల్ టీం మెంబర్ని, అందుకే నాకు ఇవేమీ నచ్చట్లేదు అని చాసియాన్ బాధపడుతూ చెప్తుంది. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు ఎందుకు ఎప్పుడు వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుతున్నావు? ఎవరో కొంతమంది చెత్త మాట్లాడితే అది ఇంపార్టెంటా మనకి? నువ్వు అందరికీ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? అప్పుడు చాసియాన్ అంటుంది, ఈ లోకంలోనే 3 యూజ్లెస్ ధైర్యం చెప్పే మాటలు ఏంటో చెప్పనా? నువ్వు చేయగలుగుతావు, నువ్వు స్ట్రెస్ తీసుకోకు, వేరే వాళ్ళు ఏమంటున్నారో నువ్వు పట్టించుకోకు, ఇవి చాలా వరస్ట్. ఇంకా నేను కూడా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో పట్టించుకోవాలనుకోను, కానీ వాళ్ళు చెప్పే కొద్దీ అదే నిజం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి నా గురించి ఏం తెలుసని అని చాసియాన్ అంటుంది. దానికి హీరోయిన్ అక్కడి నుంచి లేచి అక్కడే క్లాస్ రూమ్లో ఉన్న ఒక ట్రాష్ బ్యాగ్ని తెస్తుంది. అది తీసుకొచ్చి చాసియాన్ ఒళ్ళో పెడుతుంది. ఇంకంటుంది, నేను నీకు ఒక ట్రాష్ బ్యాగ్ ఇచ్చాను, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటుంది. దానికి చాసియాన్ అంటుంది, కింద పాడేస్తాను, లేదంటే కింద పెడతాను. ఏంటి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలా ఏంటి దీన్ని? ఎలాగైతే దీన్ని పాడేస్తావో మరి వాళ్ళంతా చెత్త వాగినప్పుడు వాటిని కూడా పాడేయాలి అని అంటుంది. అప్పుడు చాసియాన్ అంటుంది, కానీ ప్రతిరోజుకు ఒక కొత్త రూమర్ వస్తుంది, నేను ఎప్పుడైతే గేమ్ ఓడిపోతానో నేనే చాలా బాధపడతాను, కానీ నన్ను కంఫర్ట్ చేయకుండా ఎవరు నన్నే అందరూ తిడతారు.
అప్పుడు హీరోయిన్ అంటుంది, వేరే వాళ్ళు కంఫర్ట్ చేసే బదులు, కన్సోల్ చేసే బదులు నిన్ను నువ్వు కంఫర్ట్ చేసుకోవచ్చు కదా అని అంటుంది. అదెలాగా అని చాసియాన్ అంటుంది. చూడు, నిన్ను నువ్వు హక్ చేసుకో, హక్ చేసుకొని నేను ఈరోజు చాలా బాగా చేశాను, నాకన్నా బెస్ట్ ఎవరు ఉండరు, నేనే నెంబర్ 1. అవునా, నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు కదూ? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళని అడిగితే ఎవరో ఒకళ్ళు సెట్ చేస్తుందిలే. అప్పుడు హీరోయిన్ అంటుంది, అది కాదు, ఇది బటర్ఫ్లై హగ్ అంటారు దీన్ని. నువ్వు ఇలా చేసావనుకో నీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నీ హ్యాండ్స్ క్రాస్ చేసి నిన్ను నువ్వు హగ్ చేసుకో. ఇంకా ఇలా చెప్పు, నేను ఓడిపోయినా నేను చాలా బాగా చేశాను, నేనే నీ నెంబర్ 1 ఫ్యాన్ని అని చెప్పు, నాకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పు, ఓకేనా అని అలా చెప్పుకుంటూనే వెళ్ళిపోతుంది హీరోయిన్. ఇదంతా చూసిన చాసియాన్, అబ్బా ఇంకా చాలు అన్నట్టుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ చాసియాన్ ఉండదు. మరోవైపు మన హీరో చాలా కష్టపడి ఆ ఇన్వెస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ 5 అయిపోతుంది, అయినా కూడా ఆ ఇన్వెస్టర్ తనని లోపలికి రమ్మని చెప్పడు. అప్పుడే అక్కడి నుంచి సిఇఓ హాంగ్ బయటికి వస్తాడు. వచ్చి మా కంపెనీకి ఇన్వెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అక్కడ థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత సిఇఓ హాంగ్ హీరో వైపు నవ్వుతూ చూసి ఎక్కిరిస్తున్నట్టు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరో ఆ తర్వాత ఇన్వెస్టర్ కోసం అడుగుతాడు, చాసియాన్ ఆ యాడ్ చేయదలుచుకోలేదండి అని అంటే, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, చారిటీ కాదు అని అక్కడ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది విన్న హీరో చాలా బాధపడతాడు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. కోచ్ వస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మరోవైపు చాసియాన్ యాడ్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ కూడా చాసియాన్ని అప్రిషియేట్ చేస్తారు. హీరోయిన్ కూడా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన హీరో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడికి వస్తాడు. డైరెక్టర్ అంటారు హీరోతో, ఇదేదో ముందే చేయాల్సింది కదమ్మా అని అంటారు. ఆ తర్వాత ఇదంతా చూసి హీరో ఒక్కసారిగా షాక్ అయ్యి, చెయ్యను అనేది ఎలా చేసేసింది అని చెప్పి అక్కడ చాసియాన్తో మాట్లాడటానికి వెళ్తాడు. నువ్వు ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెయ్యాలనుకోవట్లేదు కదా, నేను చెప్తానులే అని అంటే, నీకు చెత్త కవర్ తెలుసా అని అంటుంది చాసియాన్. ఏంటి అని అంటాడు హీరో. సర్లే నేను చెప్తానులే నీకు, నేను కాకుండా వేరే వాళ్ళు ఈ అవుట్ఫిట్ వేసుకుంటారని నేను ఒక బాధతో చేశానులే, అయినా వాళ్ళ నేషనల్ ఫేరీ అంటే ఏంటి, వేరేది ఇంకేమైనా అంటే నాకేంటి, ఎప్పుడు దాకా అయితే ఏజెన్సీ మనీ ఇస్తుందో వాళ్ళ కోసం నేను వర్క్ చేస్తాను అని చాసియాన్ హీరోతో చెప్తుంది. హీరో ఇదంతా విని, నేను అడ్వర్టైజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు కంగారు పడక్కర్లేదు, నువ్వు చెయ్యాలనుకోవట్లేదు కదా అంటే చాసియాన్ అంటుంది, మిస్టర్ రిలాక్స్. హీరోయిన్ ఏం చెప్పింది తెలుసా, ప్రశాంతత, మనం మనలో ఉన్న ప్రశాంతతని బయటికి తీసుకురావాలి. ఇంక ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, ఒకవేళ నువ్వు డౌన్గా ఫీల్ అవుతే, అయ్యయ్యో నువ్వు ఇంత బాగా చేసావు, నువ్వు సూపర్ చేసావు, నువ్వే బెస్ట్, ఇలా ఫీల్ అవ్వాలి, నాకు ఎంత సక్సెస్ వచ్చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అన్నట్టుగా ఫీల్ అవ్వాలి, అర్థమవుతుందా అని తన చేతిలో ఉన్న బ్యాండ్ని తీసుకొని హీరోకి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా చేస్తుంది. హీరోయిన్ ఇదంతా చేసిందని తెలుసుకొని హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ కోలాతో అంటే కుక్కతో మాట్లాడుతుందన్నమాట. ఎందుకు మీ ఓనర్ ఇంకా రాలేదు అంటే, నేనేమో అతని కోసం వెయిట్ చేయట్లేదు అంటే నీకు బోర్ కొడుతుందేమో అని అడుగుతున్నాను అంతే అని అంటుంది. అప్పుడే హీరో ఫోన్ రావడంతో తను గబ్బగబ్బా అక్కడున్న ఫోన్ని పట్టుకొని చూసి తన వాయిస్ని అని సరి చేసుకొని మాట్లాడుతుంది. హలో అంటే, నేను కొంచెం సేపు పడుకున్నాను ఏజెన్సీలో అని ఫోన్ మాట్లాడుతుంది. ఇంతకీ ఏంటో చెప్పు, ఒకవేళ నువ్వు ఏమీ తినలేదు అంటే మనం కలిసి తిందామా అని అంటాడు హీరో. దానికి హీరోయిన్ అంటుంది, అంటే నేను కూడా ఏం తినలేదు, కానీ ఇంతకుముందు నువ్వు అన్నావు కదా మనం ఇద్దరం కలిసి తినకూడదని అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో అంటాడు, ఓకే ఒకవేళ నువ్వు తినాలనుకోకపోతే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేసిపోతుండగా హీరోయిన్ అంటుంది, ఒకవేళ కంపెనీ డిన్నర్ అయితే నాకు ఓకే అని అంటే, సరే అని వాళ్ళిద్దరూ రెడీ అయ్యి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలవడానికి వెళ్తారు. ఇక్కడ హీరోయిన్ తొందరగా ఒక క్యాబ్ పట్టుకొని, అన్న తొందరగా పోనీ అన్న, ఒక 30 minutesలో మనం అక్కడ ఉండాలి
అంటే అంటే నూడిల్స్ అంతా చల్లారిపోతాయని కొంచెం తొందరగా పోనీ అన్న అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్కి చెప్తుంది. అప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. లీషన్ హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. లీషన్ అంటాడు, నువ్వు ఎక్కడున్నావు, మనం కలవచ్చా అంటే హీరోయిన్ అంటుంది, లేదు నాకు అపాయింట్మెంట్ ఉంది, నేను కలవలేను అని అంటే లీషన్ అంటాడు, నేను మా అన్నయ్య డైరీ ఇవ్వడానికి నీకు రమ్మన్నాను అని అంటే హీరోయిన్ సరే సరే అయితే వస్తున్నాను అని అంటుంది. ఇక్కడ మరోవైపు హీరోయిన్ కోసం ఫుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు. తనని తను ఫోన్ కెమెరాలో చూసుకొని పర్లేదు బాగానే ఉన్నాను అని ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక్కడ హీరో అక్కడ 2 నూడిల్స్ బౌల్స్ ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న ఒక పిల్లో ఆవిడని అడిగి అంటే ఇక్కడ నన్ను కలపడానికి ఒక వ్యక్తి వస్తుంది, తన కోసం ఇది నేను తీసుకోవాలనుకుంటున్నాను అంటే అక్కడ ఉన్న ఓనర్ కూడా ఆహా అని నవ్వి అది ఇచ్చేస్తుంది. ఇక్కడ మరోవైపు లీషన్ ఇంతకీ ఆ ఫస్ట్ లవ్ అతని ముందు వచ్చేసింది, మరి అతనే తన ఫస్ట్ లవ్వా, ఇంత గుర్తుకొచ్చేస్తాయంటారా మెమరీస్ అన్నీ అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ లీషన్ యాన్ని హీరో ఫస్ట్ లవ్ అని అనుకుంటున్నాడు. మరి నిజంగా యానే హీరో ఫస్ట్ లవ్ అంటారా? సరే అయితే ఇలా వెయిట్ చేస్తుండగా ఇంకో ఆలోచన వస్తుంది లీషన్కి. ఒకవేళ హీరోయిన్ తనని కన్విన్స్ చేసి అంటే యాన్ని కన్విన్స్ చేసి హీరోని కలవకుండా ఉండేలా చేయగలిగితే బాగుంటుంది అని లీషన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అక్కడికి వస్తుంది. మరోవైపు ఒక 2 బౌల్స్ వచ్చేస్తాయి, కానీ హీరోయిన్ రాకపోవడంతో హీరో ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి అతని ముందు నుంచుంటుంది. నువ్వు వచ్చేసావా అని అతను తిరిగి చూస్తాడు, కానీ అక్కడ వచ్చింది యాన్. నాకు తెలుసు, ఇక్కడ కాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేస్తే ఏంటో అనుకున్నాను, మీరున్నారని వచ్చేసినట్టున్నాయి. అప్పుడు హీరో అంటాడు, ఇది నీ కోసం కాదు, ఇక్కడ తను వస్తుంది అంటే ఆహా అయితే ఓకేలే, నేను కూడా వెయిట్ చేస్తాను, నూడిల్స్ చల్లారిపోతే బాగోదు కదా, నేను తింటానులేండి, మీరేం టెన్షన్ పడకండి అని తను తినటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే హీరో ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, నేను డిన్నర్కి రాలేను ఎందుకంటే ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను అని హీరోయిన్ మెసేజ్ చేస్తుంది. సరే నేను వెళ్తున్నాను, మీరే తినేయండి ఇదంతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా, సరే తను ఏం చెప్పిందో నీ గురించి తెలుసుకోవాలనుకోవట్లేదా నువ్వు, ఈ మధ్య తనకి నీ పైన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది అని అనగానే హీరో వచ్చి కూర్చుంటాడు. అవునా, ఏమన్నది ఏంటి నా గురించి అంటే ఒక మెయిన్ డిష్ మిస్ అవుతుంది, దాన్ని ఆర్డర్ చేద్దాం ఫస్ట్ అంటే సరే అని చెప్పి మెయిన్ డిష్ని తీసుకొస్తారు. ఇంతకీ ఆ మెయిన్ డిష్ ఏంటంటే ఆల్కహాల్ అంటే మందు అనుకోండి. అప్పుడు హీరో యాన్ని అడుగుతాడు, చెప్పు ఇప్పుడు చెప్పు ఏమనింది నా గురించి అంటే సరే నువ్వు తాగకపోవడంతో నేను చాలా ఫీల్ అవుతున్నాను, నాకు ఈ మంచిలు చాలండి, ముందు ఏమనిందో చెప్పండి అని అంటే ఓకే చీర్స్ అని తను తాగుతుంది. ఇక్కడ యాన్ ఇంకా హీరో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు అక్కడ హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ రావడం చూసి లేచి తన వైపే వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి ఇక్కడ ఎవరు లేరు అంటే లీషన్ అంటాడు, ఇదంతా నేనే బుక్ చేశాను మొత్తం అని అన్నాడు. ఈ ప్లేస్ నీకు నీ అందానికి మ్యాచ్ కాదులే, నీ అందం అంతులేనిది అని ఇక్కడ హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు లీషన్. హీరోయిన్ కూడా ఇంతకీ ఆ డైరీ ఇస్తానన్నారు, డైరీ ఇవ్వండి అని అడుగుతుంది. దానికి లీషన్ అంటాడు, ఏంటి ఇప్పుడు పోలీస్లాగా ఇంట్రోగేషన్ చేస్తున్నావా ఏంటి, కొంచెం సేపు ఆగు, బయట చూడు ఎంత మంచి వ్యూ ఉందో, ఇక్కడ సిగ్నేచర్ డిష్ కూడా నువ్వు తినలేదు, అయినా నువ్వు ఇప్పుడే ఇలా వచ్చావు, ఇలా అడిగావు, అలా తీసుకెళ్ళిపోతున్నావు, చూడు ఈ రివర్ వైపు చూస్తే రివర్ వ్యూ కనబడుతుంది, సముద్రం వైపు చూస్తే సముద్రం వ్యూ కనబడుతుంది, కానీ నిన్ను చూస్తే ఐ లవ్ యూ అని అక్కడ చెప్పేస్తాడు. కానీ మన హీరోయిన్ అది సీరియస్గా తీసుకోదు, మామూలుగా చెప్పాడని అనుకుంటుంది. ఇదంతా కాదు, నాకు ఆ డైరీ ఇస్తే నేను వెళ్తాను అని అంటుంది. దాంతో లీషన్ అంటాడు, సరే ముందైతే ఏదో ఒకటి తిని చూడు, నేను ఇంత హోటల్ బుక్ చేశాను, ఏమీ తినకుండా వెళ్ళిపోతే బాగోదు కదా అని అంటాడు. ఇక్కడ మరోవైపు యాన్ అంటుంది, హీరోయిన్ ఏం చెప్పిందంటే మేడం ఇంకో బాటిల్ ఇవ్వండి ఈ టేబుల్ మీద అని ఆర్డర్ చేస్తుంది. హీరోకి ఇంతకీ ఏం చెప్పింది అని వినకుండానే సర్లే నేను ఇంకా వెళ్తాను అని చెప్తే యాన్ అంటుంది,
హీరోయిన్ నీ ఫస్ట్ లవ్ కదా, నువ్వు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసావు ఆమె కోసం, అంటే సంవత్సరాలు వెయిట్ చేసావు. నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకుని ఉంటావు కదా. ఒకవేళ తను వచ్చి తనకు ఆల్రెడీ పెళ్ళైపోతే అప్పుడేం చేసేవాడివి అని అంటుంది. అంటే నువ్వు కూడా ఎంతో కొంత ఊహించుకునే ఉంటావు కదా, ఒకవేళ తను నన్ను చూడగానే తన రియాక్షన్ ఏమై ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే నేను కూడా ఒక వ్యక్తిని వెతుకుతున్నానమాట. అందుకే నిన్ను ఇదంతా అడుగుతున్నాను. నీకైతే ఈ ఫీలింగ్ గురించి బాగా తెలుస్తుందని నిన్ను అడిగాను అని ఇక్కడ యాన్ హీరోని అడుగుతుంది. కేవలం నా స్వంత స్వార్థం కోసం నేను వెతుకుతున్నాను అని ఇక్కడ యాన్ హీరోతో చెప్తుంది. హీరో యాన్తో అంటాడు, నువ్వు ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుందిలే నీకు కూడా. ఒకవేళ నేను ఇలా వెతికి నేనే హర్ట్ అవుతే అప్పుడు హీరో యాన్తో అంటాడు, ఆ రోజు ఆ అమ్మాయి వచ్చింది, నేను మొలిగిపోతున్నా నన్ను కాపాడింది. ఆ రోజు జరిగింది 15 సంవత్సరాల ముందైనా ఏదో నిన్నలాగే అనిపిస్తుంది. నేను తనని చాలా మిస్ అయ్యాను. ఇంకక్కడికి కలిసాం. తను నన్ను మర్చిపోయినా నేను తనని గుర్తుంచుకున్నాను. ఒకవేళ నేను తనకు నచ్చకపోయినా తను నాకు నచ్చింది. ఒకవేళ టైంకి వెనకాలకు వెళ్ళిపోయినా నేను తననే వెతుకుతాను, తననే ప్రేమిస్తాను అని ఇక్కడ హీరో యాన్తో చెప్తాడు. ఇదంతా విన్న యాన్, ఓ మై గాడ్, మీరు నిజంగా జెంటిల్మెన్ అండి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకైతే ఈ సీన్కి సామి సామి సాంగ్ అయితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ యాన్ కూడా అంటుంది, ఒకవేళ నేనే కానీ మీ ఫస్ట్ లవ్ అయ్యి ఉంటే నేను ఇంత వెయిట్ చేయించనులేండి, నాకు కూడా మీలాంటి అతను దొరుకుతాడని ఆశిస్తున్నాను అని ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరోయిన్ కోసం యాన్. అండ్ ఇక్కడ యాన్ అంటుంది, నేను హీరోయిన్ ఏం చెప్పిందో సరిగ్గా గుర్తులేదు కానీ తన్ని మీ గురించి చాలా కంగారు పడుతుంది, అది మాత్రం తెలుసు అని అక్కడి నుంచి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తుండగా హీరో చాలా షై ఫీల్ అయ్యి నిజంగా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ యాన్ వెనక్కు వచ్చి, అంటే మీరు నన్ను డ్రాప్ చేసేస్తారా అక్కడి దాకా అని అంటుంది. మరోవైపు ఇక్కడ లీషన్ హీరోయిన్కి ఆ డైరీస్ చూపిస్తాడు. ఆ డైరీస్ ఇచ్చి, ఇవే ఉన్నాయి, నాకు ఇవే దొరికాయి, ఇంకా మా అన్నయ్య కన్నా అవన్నీ బయట పాడేశాడు అని అంటే హీరోయిన్ అంటుంది, ఇది మామూలు డైరీ, జస్ట్ షెడ్యూల్ డైరీ, ఇది కాదు నేను అడిగింది. కానీ మనం ఏం చేయగలుగుతాం చెప్పు, ఇంకా మా అన్నయ్య పాడేశాడు కదా అని ఇక్కడ లీషన్ చెప్తూ ఉంటాడు హీరోయిన్కి. హీరోయిన్కి అక్కడ ఉండాలని అనిపించదు, అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటుంది. అప్పుడే లీషన్ అంటాడు, నీకు నచ్చలేదా అని అంటే హీరోయిన్ అంటుంది, అదేం లేదు, బయట వ్యూ కూడా చాలా అందంగా ఉంది కదా అని మళ్ళీ లీషన్కి చెప్తుంది. ఆ తర్వాత లీషన్ అంటాడు, ఇది 57సారి చెప్పావు నువ్వు. నేను విన్నాను నువ్వు ఆ ట్రాన్స్లేటర్తో ఉంటావంట కదా అంటే, అవును, మేమిద్దరం కలిసి ఉంటాం, మేము రూమ్మేట్స్ అని అంటుంది. ఇంకా తనని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తను స్ట్రిక్ట్ రూల్స్ వల్ల, వాళ్ళ ఇంటి రూల్స్ వల్ల తను ఎప్పుడు వర్క్ చేయలేదు ఇలాగా అంటే లీషన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ అమ్మాయి తొందరగానే జాబ్ వదిలేసి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి అని ఇక్కడ హీరోయిన్ అడుగుతుంది. ఏం లేదు అని లీషన్ చెప్తాడు. అంటే నేషనల్ టీమ్కి ఆడతాను కాబట్టి నేను డైట్లో ఉంటాను, నీ ప్లేట్లో ఉన్నది నేను తినచ్చా ప్లీజ్ అని అడుగుతాడు. దానికి హీరోయిన్ ఓకే అని చెప్పి తన ప్లేట్ లీషన్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేస్తాం. హీరోయిన్ తన వాచ్ వైపు చూసి ఇంకా వెళ్దామని అనుకుంటుంది. అప్పుడే లీషన్ అంటాడు, మా అన్నయ్య ఎప్పుడైతే జూనియర్ ప్లేయర్గా ఉండేవాడో అతను జెలీస్ బాగా ఇష్టంగా తినేవాడు అని అంటాడు. దానికి హీరోయిన్, అవునా నిజంగానా, అయితే చిన్నగా ఉన్నప్పుడు చేసుంటాడు, కానీ అప్పుడు ఒక్కడే ఉండేవాడు కదా, కోచ్కి తెలియకుండా సీక్రెట్గా తినేసేవాడు మా అన్నయ్య అంటే హీరోయిన్ కూడా నవ్వుతుంది. నిజంగానా, నమ్మశక్యంగా అనిపించట్లేదే, అది తిన్నాక పనిష్మెంట్గా గ్రౌండ్ చుట్టూ రౌండ్లు వేయాల్సి వచ్చేది అని చెప్పి లీషన్ ఇంకా హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటారు. అయితే నిజంగా మీ అన్నయ్యకి జెల్లీస్ అంటే అంత ఇష్టమా, మరి నేను ఊహించుకోలేకపోతున్నాను, అంటే నైఫ్ ఇంకా వాటిలతో తినేవాడేమో మీ అన్నయ్య. ఇంకా ఇలా అంటూ ఉండగానే లీషన్ అంటాడు, నాకు చాక్లెట్స్ ఇష్టం జెల్లీస్ కన్నా. అది వినిపించుకోదు మన హీరోయిన్. ఇంతకీ మీ అన్నయ్యకి ఇంకేమి ఇష్టం అని అడుగుతుంది. దానికి లీషన్ అంటాడు,
మా అన్నయ్య గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. నీకు అతనంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఆహా అదేం లేదు, అంటే నార్మల్గా ఒక డాక్టర్కి అతని పేషెంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అని అనుకోవచ్చు అని అంటే, సరే అయితే అలాగైతే అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే నీకు కూడా తెలుసు కదా అతనికి నువ్వు ఫస్ట్ లవ్ కాదని. అతను జస్ట్ నమ్ముతున్నాడు నువ్వు ఫస్ట్ లవ్ అని. నిజానికైతే నువ్వు కాదు కదా అని అంటాడు. దానికి హీరోయిన్ కొంచెం సాడ్గా ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే తను కాదని. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఏజెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో కూడా ఏజెన్సీలోనే ఉండి అతను తాగడానికి బీర్ తెచ్చుకుంటాడు. ఇంత టైం అవుతుంది, తను ఇంకా రాలేదేంటి అని హీరోయిన్ కోసం కంగారు పడుతూ ఉంటాడు హీరో. అప్పుడే హీరోయిన్ వస్తుంది. వచ్చి రాగానే సోఫా మీద వాలి, ఇల్లే చాలా బెస్ట్ తెలుసా బయట కన్నా, కానీ ఇది నా ఇల్లు. నిజానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఓనర్ది. నిజం చెప్పాలంటే నేను సరిగ్గా తినలేకపోయాను అని హీరోయిన్ అంటుంది. నేను కూడా, ఎందుకంటే తనే అంత తాగేసింది, తనే అంత తినేసింది. అప్పుడే హీరోయిన్ తన బ్యాగ్లో ఉన్న స్నాక్స్ని బయటకు తీస్తుంది. సరే అయితే మనం ఇద్దరం ఇది షేర్ చేసుకుని తాగుదాం అని అంటుంది. అప్పుడే హీరో క్యాన్ని ఓపెన్ చేస్తాడు. అది ఒక్కసారిగా బయటకు రావడంతో వాళ్ళిద్దరూ కలిసి తాగుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఆ క్యాన్ని తాగేశాక వాళ్ళు అలానే సోఫాలో పడుకుంటారు. అప్పుడే హీరోయిన్కి సడన్గా మెలకు వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోని చూస్తూ ఉంటుంది. ఇలా చూస్తుండగానే హీరోయిన్ సడన్గా హీరో చెంప మీద చేయి పెడుతుంది. చేయి పెట్టి తనని అలాగే చూస్తూ ఉంటుంది. చూడటానికి నిజంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని, అయ్యో ఏమనేసాను, మళ్ళీ పిచ్చివాగుడంతా వాగుతున్నానా, అంత హ్యాండ్సమ్గా అనిపిస్తున్నాడు అనుకో, సర్లే అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేయి పెడుతుంది చెంప మీద. ఈసారి చెంప మీద చేయి పెట్టినప్పుడు హీరోకి సడన్గా మెలకు వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ వైపే చూస్తాడు. అది చూసిన హీరోయిన్ మళ్ళీ చెంప మీద చెంప దెబ్బ కొట్టేస్తుంది. అది చూసి ఎందుకు కొట్టింది ఈమె అన్నట్టుగా హీరో లేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమీ తెలియనట్టుగా నేను చాలా బాగా నిద్రపోయాను అంటే హీరో కూడా నేను కూడా, టైం ఎంత అయింది అని అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు. అది కూడా గోడని దూకి. హీరోయిన్ చీకటిగా ఉండటం వల్ల చాలా భయపడుతూ ఉంటుంది. మనం ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, చాసియోన్ స్కూల్కి ఎందుకు వచ్చినట్టు అని హీరోయిన్ హీరోని అడుగుతుంది. దానికి హీరో ఏ సమాధానం ఇవ్వడు. లోపలికి రాగానే హీరోయిన్ అంటుంది, మనం పొద్దున్న రావచ్చు కదా, రాత్రిపూట ఎందుకు రావడం చెప్పు. అందుకే నేను అన్నాను నువ్వు రావాల్సిన అవసరం లేదని. నువ్వే అన్నావు నేను వస్తాను కదా అని. సరేలే అంటే హీరో ఫాస్ట్గా నడుస్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, అంత ఫాస్ట్గా నడవకు, నాకు భయం వేస్తుంది, నువ్వు నా చేయి పట్టుకునే ఉండు అని హీరోయిన్ ఇక్కడ హీరో చేయి పట్టుకునే ఉండమని అంటుంది. దానికి హీరో సరే అయితే మనం వెళ్ళాలి అని పైకి వెళ్తుండగా హీరో సడన్గా వెనకాల తిరిగి టార్చ్ లైట్ తన ఫేస్కి పెట్టుకుంటాడు. ఇది చూసిన హీరోయిన్ భయపడిపోతుంది. నువ్వు అసలు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు, అసలే చీకటిగా ఉంది, నువ్వు ఇచ్చిన షాక్కి హార్ట్ అటాక్ వచ్చేసేలాగా ఉంది నాకు అని చెప్తుంది హీరోయిన్. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో అలా చాసియాన్ ఉన్న క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు. అక్కడున్న చాసియాన్ బెంచ్ని కూడా చూస్తారు. వాళ్ళు దాన్ని ఎలాగైనా సరి చేయాలని అనుకుంటారు. స్టోర్ రూమ్లో ఉన్న కొత్త డెస్క్ తీసి పెట్టేయాలి అని అనుకుంటారు. కానీ అప్పుడు హీరోయిన్ అంటుంది, దానికి దీనికి ఏం తేడా ఉందని, అది అలా పెడితే వాళ్ళు మళ్ళీ దాని మీద వేస్తారు, దానికన్నా వెరైటీగా చేయాలి, మనం దీని మీద ఏమైనా పెయింట్ చేద్దామా, వాళ్ళు ఏమీ రాయకుండా ఉండేటట్టు అని అంటే హీరో కూడా దానికి సరే అని అంటారు. అప్పుడు అక్కడున్న పెయింట్ బ్రషెస్ పెయింట్ తీసుకొని దాని మీద పెయింటింగ్ వేస్తారు. ఇంతకీ వీళ్ళు ఏం వేస్తున్నారో అనేది ఒక సస్పెన్స్గా ఉంచారు. అది ఏంటంటే కొరియన్ నేషనల్ ఫ్లాగ్ దాని మీద వేస్తారు. అలాగైతే ఎవరు తనని ఏం అనకుండా ఉంటారు, ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇస్తారు అని హీరో హీరోయిన్ ఇలా ఆలోచించి ఆ డెస్క్ మీద అంటే ఆ బెంచ్ మీద పెయింట్ వేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా దాన్ని పెయింటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ హీరోయిన్ కూడా హీరోని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు కూడా అర్థమవుతుంది తనకి హీరో మీద కొంచెం కొంచెంగా ఫీలింగ్స్ పెరుగుతున్నాయని. దీన్నే చూసుకుంటూ
అంటే హీరోని చూస్తూ ఉంటుంది. ఏదోలా చేసి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వస్తుండగా హీరో, ఓహో నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం భయపడకు, నేను ఇప్పుడే వదిలి ఇలా వచ్చేస్తాను, 1 మినిట్లో వస్తాను అని అక్కడ ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ తీసుకుని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి హీరోయిన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అనుకుంటుంది, ఇలా జరగకూడదు, నేను నిజంగా తనని ప్రేమిస్తున్నానా, తనపైన నాకు ఫీలింగ్స్ ఉన్నాయా, లేదు ఇలా అవ్వకూడదు, ఎందుకంటే అని ఆలోచిస్తూ ఉండగా హీరో మళ్ళీ వచ్చి దొరికేసింది వస్తున్నాను. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఒకసారి చెక్ చేయాలి అని హీరోని పరిగెడుతూ వెళ్ళి హక్ చేసేసుకుంటుంది. ఇలా హక్ చేసుకున్నందుకు హీరో కూడా ఒక నిమిషానికి ఏం అర్థం కాదు, కానీ తను హక్ చేసుకుందని అతను కూడా హక్ చేసుకుంటాడు. మరి నిజంగా హీరోయిన్కి ఫీలింగ్స్ ఉన్నాయి అని తను అర్థం చేసుకుంటుందా, మరి హీరోకి ప్రపోజ్ చేస్తుందా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.